హాయ్ హలో అండి, వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్. మీకు ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తా. లంచ్ బాక్స్ రెసిపీయే కాదండి, ఇది సి విటమిన్ ఎవరికైతే లోపం ఉందో వాళ్ళకి ఎంతో యూస్ఫుల్ అయ్యే రెసిపీ. చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో యూస్ చేసి చేస్తున్న రెసిపీ అన్నమాట. క్విక్గా అయిపోతుంది. దీని యూజెస్ దాని ఏంటిదో ముందు చెప్తాను. ముందుగా ఉసిరికాయలు, పెద్ద ఉసిరికాయలు అంటారు కదా, వాటిని ఒక పావు కేజీ తీసుకుంటున్నాను. వీటిని ఎంత చక్కగా తీసుకుంటే మనకి అంత హెల్దీగా ఉంటుంది. చట్నీలే కాదు ఉసిరికాయతో చేసేది, ఇలా పులిహోర కూడా చేయొచ్చు. చూపిస్తాను చూడండి. ఈ ఉసిరికాయలను తీసుకొని చక్కగా వాటర్లో వేసేసి నీట్గా వాష్ చేసేసుకొని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇవి ఎందుకు వాష్ చేయాలి అంటే అక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మనం ఏది మన ఇంటికి తెచ్చుకున్నా వాష్ చేసుకోవాలి. అది తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా అన్నం ఉడుకుతూ ఉన్నప్పుడే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసి అన్నంలో కలిపేసేసి మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గిచ్చేసేసేయండి. ఇలా చేస్తే అన్నం పొడి పొడిగా ఉడికిద్ది. తర్వాత మనం వాష్ చేసుకుని ఉంచుకున్న ఉసిరికాయల్ని ఇలా గ్రైండ్ చేసుకున్న గ్రైండర్ తీసుకొని చిన్న హోల్స్ ఉన్న వైపు మాత్రమే మనము వీటిని తురుముకోవాలి. పెద్ద హోల్స్ వైపు తురిమితే ఏమైందంటే పెద్దగా వచ్చేస్తాయి. ప్లస్ తురమటం కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉండిద్ది. చిన్న వాటితో తురవటం వల్ల ఏంటంటే పంటి కింద అక్కడక్కడ పడుతూ ఉంటుంది. మొత్తం చాలా వరకు రైస్లో కలిసిపోయిద్ది. అలా అని చెప్పేసి ఇంత చిన్నగా తురుముకునే బదులు మిక్సీ వేయొచ్చు కదా అనొచ్చు. మిక్సీ వేయొద్దు. మిక్సీ వేస్తే పేస్ట్ లాగా అయిపోయి అస్సలు బాగోదు, కండ్రుగా కూడా అనిపించిద్ది. అందుకని చెప్పి వీలైనంత వరకు తురమటానికి మాత్రమే ట్రై చేయండి. లేదు నాకు టైం లేదు అనుకుంటే పల్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా తురిమేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక 5 to 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్, హాఫ్ కేజీ రైస్ కదా కొంచెం ఎక్కువే పట్టిద్ది ఆయిల్ అనేది వేసేసి, ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత 1.5 కప్ వేరుశనగ గుళ్ళు, ఒక హాఫ్ కప్పు జీడిపప్పు, ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు. మీకు హాఫ్ కప్ ఇవి చెప్పడం కన్నా గ్రామ్స్లో చెప్పాలంటే 100 గ్రామ్స్ వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను, 50 గ్రామ్స్ పచ్చిశనగపప్పు. జీడిపప్పు అనేది మీ ఆప్షనల్, మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బాగుంటుంది కదా అనేసి నేను వేశాను. ఇక్కడ చూడటానికి బాగుంటుంది, తినేటప్పుడు పల్సగా తగులుతూ ఉంటాయి కాబట్టి బాగుండిద్దని వేశాను. వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే పైన ఫ్రై అయిపోతుంది, గింజ లోపల వరకు ఫ్రై అవ్వదు. అందుకని చెప్పేసి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఒక 4 or 5 పచ్చిమిర్చి, 5 ఎండుమిర్చిని కూడా వేసేసి ఆయిల్లో ఈ పచ్చిమిర్చి అనేది మెత్తపడి కొద్దిగా కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్లో ఫ్రై అవుతూ ఉన్నప్పుడే పచ్చిమిర్చి అనేది కొద్దిగా కలర్ షేడ్ అవుతుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఒక 5 or 6 రెబ్బల కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకుని ఇలా వాష్ చేసేసుకొని వేసేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మీ అందరికీ డౌట్ రావచ్చు, ఆవాలు వేయలేదు అనేసి. ఆవాలు వేస్తానండి, ముందే వేసేస్తే మాడిపోతాయి. అందుకని చెప్పేసి ఈ వేరుశనగలు ఇవి ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పక్కకి నెట్టేసి ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసి చిటపటమన్నిచ్చిన తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి ఫ్రై అవ్వనివ్వాల. పైపింగ్ హాట్గా ఉండిద్ది. ఆ టైంలో మనము ఆవాలు కానీ జీలకర్ర కానీ వేస్తే చిట్లి వాటిలో ఉన్న ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి వచ్చేసి మంచి ఫ్లేవర్ వస్తుంది. ముందే వేయటం వల్ల మాడిపోతాయి. అందుకని ఇలా చేస్తే ఇదొక చిన్న టెక్నిక్ అన్నమాట. ఇలా చేస్తే చక్కగా ఫ్లేవర్స్ అన్నీ పడతాయి, బాగుంటుంది. ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసేసి జస్ట్ ఒక్కసారి కలుపుకొని పొయ్యి ఆపేసేసేయండి. ఇంకా పొయ్యి అనేది స్టవ్ అనేది ఆన్లో ఉండకూడదు. స్టవ్ ఆఫ్ చేసేసి మన ఉసిరికాయ తురుముకున్నాం కదా, ఆ తురుముని ఈ తాలింపు దినుసుల్లో వేసేసి మొత్తం కలపాలి. ఎందుకు స్టవ్ ఆపేయాలి అంటే ఉసిరికాయ అనేది పులుపుతనము, మనకి సి విటమిన్ ఉండాలి మనం పెట్టిన దాంట్లో. అంతే అంటే స్టవ్ ఆపేస్తేనే మనం వేసిన సి విటమిన్స్ కానీ వాటిలో ఉన్న పోషకాలు, లవణాలు అన్నీ అందులో ఉండిపోతాయి. ఈ స్టేజ్లోనే 2.5 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా వేసేసి వీటన్నిటిని కలిపేయాలి. ఈ తాలింపులోనే మనము సాల్ట్ వేయటం వల్ల ఉసిరికాయ అనేది మగ్గిపోతుంది,
చక్కగా సాల్ట్ కూడా కరిగిపోయిద్ది. అందుకని చెప్పి ఈ స్టేజ్‌లోనే సాల్ట్ వేయాలి. ఇలా వేసేసి ఒక్క 10 నిమిషాలు అలా వదిలేసేయండి. ఈ తాలింపంతా చల్లగా అయిపోవాలి. ఆ తర్వాత మాత్రమే మనము రైస్‌లో కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ చూపిస్తాను రండి. ఒక పెద్ద బౌల్ తీసేసుకొని దాంట్లో మనం ముందుగా రైస్ కుక్ చేసుకొని ఉంచాం కదా! ఆ రైస్‌ని వేసేసి పొడి పొడిలాడుతూ ఉండాలి రైస్. చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ ఉందో. ఎక్కడ ఉండలు లేకుండా, గడ్డలు లేకుండా ఒకసారి కలిపేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న తాలింపుని ఈ రైస్‌లో వేసేసేయాలి. రైస్‌లో వేసేసి ఈ రైస్ అంతటికి ఈ తాలింపంతా పట్టేటట్లు మొత్తం నీట్‌గా కలుపుకోవాలి. చూడండి ఇది ఎంత మంచి రెసిపీ అంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దీంతో మనము పులిహోరతో పాటు విటమిన్స్‌ని, మినరల్స్‌ని చక్కగా అందించిన వాళ్ళవుతాం. అంతేకాకుండా లంచ్ బాక్స్‌కి ఏదో ఒకటి చేసేయాలి, త్వరగా అయిపోవాలి అన్న కంగారు పడుతున్నప్పుడు ఇదొక్కసారి చేసుకుంటే ఈజీగా అయిపోయే రెసిపీ. ఆఫ్టర్‌నూన్ లంచ్ బాక్స్‌లకి కానీ, మార్నింగ్ టిఫిన్స్‌కి కానీ ఎంతో యూస్‌ఫుల్ అయ్యే రెసిపీ ఇది. మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ మీ అందరికీ ఒక రిక్వెస్ట్, నా ఛానల్‌ని చూస్తున్నారు, నేను పెట్టే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను పెట్టే వీడియోస్‌ని చూసేది సబ్స్క్రైబర్సే ఎక్కువ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు చేసే లైక్ వల్ల అనేక మందికి నా ఛానల్ రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.